వెల్కమ్ టు వాట్ టీవీ. హైదరాబాద్ ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్ 2025 డే 2 సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. సో హోస్టెడ్ బై టై హైదరాబాద్ అయితే దీన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్గా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేసే వీరు టై హైదరాబాద్ అయితే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉంది. సో ప్రతి ఒక్క నూతన ఐడియాతో, ఒక కొత్త ఐడియాతో, ఇన్నోవేషన్తో ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమ్మిట్ అయితే చాలా ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఒక చిన్నపాటి స్టార్టప్ పెట్టాలనుకుంటారు, ఒక ఐడియా వస్తుంది, చిన్న పార్టీ ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటుంది. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఆచరణలో పెట్టాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఇలాంటి చాలా డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. సో అలాంటి వారందరూ కూడా ఒక మంచి ఐడియాతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతున్న ఈ సమ్మిట్కి అయితే వచ్చేయండి. ఎందుకంటే హైదరాబాద్ ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్లో మీరు కనుక ఇక్కడికి వస్తే నెంబర్ ఆఫ్ కంపెనీస్, ఎకో పార్ట్నర్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. 50+ కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు, వారిని అడగవచ్చు, వారి దగ్గర నుంచి మీరు డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. బిజినెస్ ఐడియాస్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మీ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అండ్ మీకున్న ఐడియాస్తో ఎవరితో పంచుకోవాలి అనే దానిపై మీకు ఒక స్పష్టమైన ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్పీకర్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ ఫౌండర్స్, పెద్ద పెద్ద కంపెనీ ఫౌండర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటారు, ఎలా ముందుకు వచ్చారు, వారి కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకున్నారు అనే దానిపై వారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు కూడా మీ ఐడియాస్కి ముందుకు తీసుకెళ్ళాలన్నా, మీ ఆలోచనని షార్ప్ చేసుకోవాలన్నా ఈ సమ్మిట్కి వచ్చేయండి. సో నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే డే 2లో స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ కంపెనీస్ ఏం ప్రామిస్ చేస్తూ ఉన్నాయి, ఏం చెప్తా ఉన్నారు, వారి ఇన్నోవేషన్ ఐడియాస్ ఏంటి, సో తెలుసుకుందాం రండి. ఒక్కసారిగా మనం ఈ సమ్మిట్ మొత్తం తిరిగేద్దాం. వారు పెట్టిన స్టాల్స్లో వారి ఐడియాస్ ఏంటో వారి మాటలు విందాం రండి. రైట్, ప్రస్తుతం మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాం. సో వారిని అడిగి తెలుసుకుందాం డీటెయిల్స్ ఏంటి, ఏం చెప్తారు దీని గురించి. బ్రదర్, ఏంటి మీ స్టాల్ గురించి ఏం చెప్తారు, ఏం ప్లాన్తో ఇక్కడ ఉన్నారు, దీని గురించి ఏం చెప్తారు? మాది సేవాభారతి అండి. మాది ఒక ఎన్జిఓ. మాకు ఒక 14 ఆర్ఫనేజెస్ ఉన్నాయి, అలాగే 3 స్కూల్స్ ఉన్నాయి, అండ్ అలాగే 6 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. మా ఆర్ఫనేజెస్ వాటిని మేము ఆవాసం అని పిలుస్తాము. మొత్తం తెలంగాణ అండ్ హైదరాబాద్ మొత్తంలో ఉన్నాయి. మాది 35 year old ఎన్జిఓ అండి. ఇప్పుడు వస్తున్న ఫిబ్రవరిలో మాది ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఉంది. దాని పేరు రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 10th edition అనమాట. ఇది 10th year మేము చేస్తున్నాము. ఓవరాల్గా 10,000 మెంబర్ ఫుట్ఫాల్ వస్తుంది. ఇది ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్. ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ద్వారా వచ్చిన ఫండ్స్ మొత్తం అంతా మేము కిషోరి వికాస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది మాది. ఏదైతే ఉందంటే పేదలు, అంటే స్లమ్ ఏరియాస్, డిప్రైవ్డ్ కమ్యూనిటీస్ ఉన్న ప్లేసెస్లో నుంచి ట్యూషన్ సెంటర్ అనేది మేము సెటప్ చేస్తామన్నమాట. ఆ ట్యూషన్ సెంటర్ ఆపరేషన్ కాస్ట్, రన్నింగ్, అండ్ అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా ఉండే మా ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఈ ఫండ్ అనేది యూటిలైజ్ చేస్తాము. అండ్ స్కిల్ డెవలప్మెంట్ వచ్చేసి జీడిఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒకటి ఉందండి మనకు బోయిన్పల్లిలో. 18 నుంచి 30 years ఓల్డ్ ఉండే ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీడిఏ ట్రైనింగ్ అనేది 3 months ఫ్రీగా మేము ఇస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఎన్ఎస్డిసి నుంచి మేము ఒక సర్టిఫికేట్ కూడా ఇప్పిస్తాము. దాని నుంచి వాళ్ళు ప్లేస్మెంట్స్, సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇలాగా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ట్రైనింగ్ కూడా మేము ఇస్తూ ఉంటాము. వాళ్ళకు కూడా ఎన్ఎస్డిసి నుంచి సర్టిఫికేట్ ఇస్తాము. ఏదైతే ఆ సర్టిఫికేట్ ఉందో దాని నుంచి వాళ్ళు వాళ్ళ ఓన్గా ఒక టైలరింగ్ సెంటర్గా నడుపుకునేందుకు లోన్ తెచ్చుకోవడానికి కూడా ఆ సర్టిఫికేట్ అనేది ఎంతో యూజ్ అవుతూ ఉంటుంది. రైట్, ఏదైతే మనం ప్రస్తుతం ఏఐపిఎల్ స్టాల్ దగ్గర ఉన్నాం, ఇది ఎంటైర్ ఈవెంట్కి అవార్డ్ స్పాన్సర్గా వీళ్ళైతే మెయిన్గా ఉండడం జరిగింది. సో వారిని అడిగి తెలుసుకుందాం ఈవెంట్ గురించి, అండ్ వీళ్ళు ఇచ్చే సపోర్ట్ ఏంటి అనేది వారి మాట్లాడుకుందాం. ఏం చెప్తారు మీ ఏఐపిఎల్ గురించి? ఎందుకంటే అవార్డ్ స్పాన్సర్గా ఉన్నారు ఇంత పెద్ద ఈవెంట్కి. సో ఏం చెప్తారు దీని గురించి? We have been in this industry for a very long time. Since 2008 we've been handling this. Currently we're just here to promote 3 of our current running projects. So basically we have EIPL Cornerstone, EIPL Tamarind, and EIPL Treasure Trove. So basically 2 are premium projects and 1 is an ultra luxury project. So we're just here to promote all 3 projects, and we are also happy to be the award sponsor for this event. రైట్, మరొక స్టాల్ దగ్గర ఉన్నాం. ఒక కొత్త ఇన్నోవేషన్ ఐడియాతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉంటారు. సో మనం ఉన్న స్టాల్ ఒక హారోస్కోప్ సంబంధించిన యాప్ సంబంధించి డెవలప్ చేస్తూ ఉంటారు. వారంటి తెలుసుకుని దీని గురించి. సార్ ఏం చెప్తారు, ఏంటి అసలు మీ స్టార్ హెచ్ఆర్ఎస్ నెక్స్ట్ అయినా దీని గురించి ఏం చెప్తారు, ఏంటి దీని గురించి స్పెషాలిటీ అంటారు? హెచ్ఆర్ఎస్ నెక్స్ట్ అన్నది మేము ఒక కాంటాక్ట్ సెంటర్ కంపెనీ అండి. వీఆర్ డొమెస్టిక్ కాంటాక్ట్ సెంటర్. మేము సౌత్ ఇండియాలోనే పెద్ద కాంటాక్ట్ సెంటర్గా డెవలప్ అవుతున్నాము. 13 లాంగ్వేజెస్లో మేము సపోర్ట్ చేస్తున్నాం ప్రస్తుతానికి మా కస్టమర్స్ అందరినీ. ప్రస్తుతానికి మేము 2007లో మేము ఇన్కార్పొరేట్ అయ్యాము. 2007 నుంచి 2026 now 25 మేము ఇప్పుడు ప్రజెంట్లీ మా కొత్త ప్రోడక్ట్ ఐనా అని చెప్పేసి లాంచ్ చేసాము. ఐనా అన్నది ఏంటంటే బేసికలీ ఆటోమేటెడ్ ఏఐని యూజ్ చేసి వాయిస్ కాల్స్ ద్వారా కస్టమర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మేము ఒక కొత్త పాయింట్తో మార్కెట్లోకి వస్తున్నాము. సో
సో ఇది ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో, అంటే ఎలా వెళ్ళిపోద్ది అంటారు? ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి వెళ్ళాలంటే యాప్లో తీసుకొస్తారా లేకపోతే డివైసే ఉంటుందంట? ఇది సర్వీస్ ఆఫరింగ్ అండి. ఎవరైతే క్లయింట్స్కి రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి మేము ఇస్తాము ఇది సర్వీసెస్. లోపల ప్రస్తుతం మనం ఇంకో స్టాల్ దగ్గర ఉన్నాం. సో కంప్లీట్గా ప్రతి బిజినెస్లో కానీ ప్రతి యాప్లో కానీ ఏఐ ఇన్వాల్వ్మెంట్ అయితే గట్టిగా కనబడుతోంది. సో వీరు యూజ్ చేసిన TensorGoలో ఏఐని ఎలా వాడుతూ ఉన్నారు, సో ఏ టెక్నాలజీ ఏం వాడుతున్నారు వారి మాట్లాడదాం. బ్రదర్, आपका TensorGo से क्या बात करते हैं? ओके, सो TensorGo एक प्रोडक्ट बेस्ड कंपनी है जो कि AGI के एरा में अभी बहुत सारे ऐसे कंपनीज हैं जो खुद को कहते हैं कि हम AGI करने की कोशिश कर रहे हैं, राइट. TensorGo एक ऐसी कंपनी है जो ऑलमोस्ट AGI के पास पहुंच चुकी है. सो हम लोग जो प्रोडक्ट बना रहे हैं वहाँ पर हम लोग डिजिटल ह्यूमन को क्रिएट कर रहे हैं, जो कि बेसिकली आपका एक सिंगल फ़ोटो और आपका 10 सेकेंड का वॉइस को लेके आपका एक डिजिटल ट्विन्स क्रिएट कर सकता है. वो ट्विन आपको आपका जो भी टास्क है, फॉर एग्जांपल के लिए मान लीजिए कि आप किसी का इंटरव्यू ले रहे हैं, जैसे आप मेरा इंटरव्यू ले रहे हैं, तो वो इंटरव्यू आपका वो AI ले सकता है. ओके, वो AI आपके बारे में आपसे ज़्यादा जानता होगा क्योंकि उसको आपका नॉलेज होगा, और उस नॉलेज को लेके वो जितना ज़्यादा हो सकता है उतना ज़्यादा वो अपने आप को एक्सप्रेस करने की कोशिश करेगा. वो आपके सराउंडिंग को पहचानेगा, आगे पीछे क्या हो रहा है, क्या चल रहा है, कैसे हो रहा है. आपका जैसे कि आपका हेल्थ मैट्रिक्स वाला, आपका हार्ट रेट क्या है, आपका ब्लड प्रेशर क्या है, ये सारे इन्फॉर्मेशन उसको पता होंगे. तो इस चीज़ को लेके वो और ज़्यादा बातें कर सकता है, वो आपके साथ इंटरेक्ट कर सकता है, आपको फीडबैक दे सकता है, या फिर आपका मेंटर बन सकता है, आपके लिए आपका दोस्त, आपका आपका रिलेटिव की तरह बन सकता है. मान लीजिए कि आपको एक जैसे आपके परिवार में कोई है जिसको आप बहुत पसंद करते हैं और अब वो नहीं रहे, आपको उनसे बातें करनी है. आप बस उनका एक फ़ोटो ले आइए, ठीक है, उनका कोई भी छोटा सा एक आपका उस रिकॉर्डिंग है पड़ा, वो रिकॉर्डिंग ले आइए. हम आपको उनको आपके साथ एकदम नॉर्मल जैसे आप उनसे बातें करते थे वैसे हम आपको बात करवा के दिखाएंगे. ये एक ऐसा कॉन्सेप्ट है जहाँ पर हम लोग कोशिश ये कर रहे हैं कि जो भी हमारे लोग हैं या फिर जो भी यूज़र्स हैं उनको हम जितना ज़्यादा और जितना अच्छा एक्सपीरियंस दे सके विद रिस्पेक्ट टू यूज़र की नेता की. आपको मान लीजिए कि आपका टास्क कैसे हम सिंपल करें, आपका डे टू डे लाइफ को कैसे हम और सिंपल करें और एडवांस करें. If anyone can misuse this, if any ministry's voice और फोटो यूज़ करके वीडियो कॉल करके ये मिस हैंडलिंग कर सकते हैं ना, उसकी से प्राइवेसी के क्या बात करें? सो प्राइवेसी के रिलेटेड यहाँ पर हम प्रॉपर यूज़र कंसेंट लेते हैं कि अगर आप ये ऑथोराइज देते हैं कि आपका वीडियो को यूज़ किया जाए तो ही ये कहीं पे यूज़ होगा. कोई भी यूज़र या फिर कोई भी कंपनी जो इस एप्लीकेशन के साथ रजिस्टर्ड है, वो कंपनी का डेटा उस कंपनी के लिए ही है और वो कंपनी का डेटा कहीं और बाहर नहीं जाता है. इससे कि आपका सिक्योरिटी 100% मेंटेन रहता है और कोई डेटा लीक नहीं होता है. అంటే బ్రదర్ చెప్పేది మీకు ఒక 2 అవర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఒక పర్సన్ ఫోటో ఉండి అతనిది ఒక చిన్న వాయిస్ ఉన్న సేమ్ యాషెస్ వీళ్ళు ఉన్న ఏ యూజ్ చేసి, సో ఆ పర్సన్తో మీరు ఒక వర్చువల్ కాల్లో మాట్లాడచ్చు. మీరు మాట్లాడుతుంటే సేమ్ అతని వాయిస్ శాంపుల్ ఏదైతే ఉందో అదే వాయిస్ రిటర్న్ మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ మనం ఎవరైనా ఎక్స్పైర్ అయ్యి ఉంటే వారి ఫాదర్స్ కానీ ఎవరైనా ఫొటోస్ ఇచ్చి చిన్న వాయిస్ ఇచ్చి ఉంటే వాళ్ళ ఏదైనా ఫోన్ రికార్డింగ్ కానీ ఇంకెనీ ఆడియో ఆయన శాంపుల్ ఉంటే, సో కంప్లీట్గా అవతల పర్సన్ మనతో మాట్లాడినట్టుగానే ఉంటుంది. మనం ఏం మాట్లాడితే మనకు రిప్లై ఇచ్చినట్టుగా అవతల పర్సన్ మనకు రిప్లై ఇస్తూ ఉంటాడు. సో దీన్ని కొంచెం మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కూడా, ప్రైవసీ మ్యాటర్స్ కూడా ఉంది. సో జాగ్రత్తగా వాడండి, దీన్ని తప్పుదారిలో పట్టదు. సో వీళ్ళు కూడా అయితే ఆథరైజ్గా ఉందంటున్నారు. సో ఫ్యూచర్లో చూడాలి టెక్నాలజీ మనకి హెల్ప్ఫుల్ అవుద్దా లేకపోతే మనల్ని మిస్గైడ్ చేస్తుంది అనేది కొంచెం సస్పెండ్గానే ఉంది. సో మరొక స్టార్ దగ్గరికి వెళ్దాం, వారి మాటలు విందాం. రైట్, ఇవాళ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతూ ఉంది వంట చేసుకోవడానికి, లేకపోతే వంట మనిషిని పెడతారు, గిన్నెలు కడిగే మిషన్ వచ్చింది, వాషింగ్ మిషన్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సో అన్నీ వచ్చినా కూడా వంట చేయడానికి కూడా ఒక మనిషి ఉంటే, ఒక రోబోట్ ఉంటే, ఒక మిషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం. సో అలాంటి స్టాల్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. సో కంప్లీట్గా ఆటోమేటిక్గా కుకింగ్ చేసే మిషన్స్ ఉన్నాయి. సో వాటి గురించి ఆయన మాటలు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏం చెప్తారు మిషన్స్ గురించి? ఆటోమేటిక్గా వంట కూడా చేసేస్తా ఉన్నాయి మిషన్స్. సో దీని గురించి ఏం చెప్తారు? సో మా కంపెనీ పేరు క్లింక్ అండి. సో వీఆర్ ఇంటూ స్మార్ట్ కిచెన్ ఆటోమేషన్. సో రైట్ నో మా దగ్గర 2 అప్లయన్సెస్ ఉన్నాయి. ఒకటి వీ కాల్ ఇట్ సెమై. సో దీన్ని బేసికల్గా మీరు సెమీ ఆటోమేటిక్ కుకింగ్ సొల్యూషన్ ఇది. ఇట్ లుక్స్ లైక్ ఇండక్షన్ బట్ లెట్స్ ఏ హెల్ప్స్ యూ కుక్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు కుక్. మీకు బేసిక్లీ ఏ వంట చేయడం రాకపోయినా సరే ఇట్లా గివ్ యూ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఎలాగైతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జీపీఎస్ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందో టేక్ లెఫ్ట్ టేక్ రైట్ అన్నట్టుగా, అదే రకంగా మీకు ఇక్కడ కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాదు, మీకు ఆటోమేటిక్ హీటింగ్ కూడా కంట్రోల్ చేస్తే టైమింగ్ కూడా కంట్రోల్ చేస్తుంది.
సో మనకి ఎప్పుడైనా వంట వండుతున్నప్పుడు మన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఏం వేయాలి, ఎంత వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎంత టెంపరేచర్ ఉండాలి, మనకి ఎంత మనం మీడియంలో పెట్టాలా, హైలో పెట్టాలా, లోలో పెట్టాలా, మాడిపోద్దా మాడదా, లేకపోతే అయిందా లేదా, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి మనకి. ఈ క్వశ్చన్స్ అన్నీ మా సిస్టమ్ ఆన్సర్ చేస్తుంది మీకు. సో ఇక్కడ మీకు నావిగేషన్ ఉంటుంది స్టెప్ బై స్టెప్. ఒకసారి అక్కడ ఏదో పాప్కార్న్ మిషన్లా తిరుగుతూ ఉంది, దాని గురించి ఏం చెప్తారు? ఇది సెమీ ఆటోమేటిక్ సొల్యూషన్, అది ఫుల్లీ ఆటోమేటిక్ సొల్యూషన్. అది మీకు కంప్లీట్గా ఎనీ కైండ్ ఆఫ్ ఇండియన్ కర్రీ, మన ఇంట్లో క్యారెట్ ఫ్రై కావాలా, లేకపోతే లెట్సే బెండి మసాలా, ఏదైనా సరే కర్రీ ఆర్ గ్రేవీ ఆర్ ఫ్రై స్టైల్ లెట్సే కర్రీని ఫుల్లీ ఆటోమేటిక్గా చేస్తుంది. ఇక్కడ మీరు ఇంకా నుంచోవాలి, అక్కడ జస్ట్ లోడ్ చేసి బయటకు వెళ్ళిపోవచ్చు. లోడ్ చేసి బట్టన్ నొక్కితే ఆటోమేటిక్గా అన్నీ చేసేస్తుంది అది. ఎంత టైం పట్టొచ్చు కుకింగ్ అవ్వడానికి కానీ అదంతా కూడా కుకింగ్ అనేది రెసిపీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మా గోల్ ఏంటంటే యూజర్ హ్యాండ్స్ ఆన్ టైం తగ్గించడం. అంటే లెట్సే యాజ్ అ కస్టమర్, లెట్సే యాజ్ అ యూజర్, ఐ ఓన్లీ స్టాండ్ దేర్ ఫర్ 5 minutes. 5 నిమిషాలు అన్ని లోడ్ చేస్తాను, వెళ్ళిపోతాను అంతే. అది బేసిక్గా షెఫ్ 40 నిమిషాలు రాస్తే 40 నిమిషాలు అవుతుంది, షెఫ్ గంటన్నర రాస్తే గంటన్నర రోజులు అవుతుంది, డిపెండింగ్ ఆన్ ద షెఫ్ రెసిపీ. క్యారెట్ ఫ్రై లెట్సే మీ డైలీ తినే పొటాటో ఫ్రై, క్యాబేజ్ ఫ్రై, పొటాటో కర్రీ, కూర్మా, లెట్సే మీకు వి ఆల్సో హ్యావ్ మల్టీ కుక్కర్ సెషన్. ముందు మల్టీ కుక్కర్ కూడా ఉంటుంది. అంటే థింక్ లైక్ మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుందా, అలాంటిదే స్టెరాయిడ్స్ ఉందనుకోండి, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ చేసుకోవచ్చు. వైట్ రైస్, క్వీన్వా, బ్రౌన్ రైస్, లెట్సే దానిలో ఇడ్లీ చేసుకోవచ్చు, మోమోస్ చేసుకోవచ్చు, డోక్లా చేసుకోవచ్చు, బిర్యానీ లాంటివి చేయొచ్చు. బిర్యానీ కానీ చికెన్ కానీ మటన్ కర్రీ చేయొచ్చు. అందులో మటన్ కర్రీ, చికెన్ కర్రీ చేసుకోవచ్చు. బిర్యానీని బేసిక్గా సేమ్ ఫార్మాట్లో చేయలేం. అదేవిధంగా లెట్సే మీరు మామూలుగా పులావ్ లాంటివి చేసుకోవచ్చు. ఎన్ని కేజీస్ వరకు చేసుకోవచ్చు కుకింగ్ అంటారు అందులో? బేసికల్ ఇది 4 to 6 సర్వింగ్స్ వరకు. బాగా గట్టిగా తినేవాళ్ళు అయితే 4 సర్వింగ్స్ అనుకోండి, లైట్గా తినేవాళ్ళు 6 సర్వింగ్స్. ఇది 2.5 లీటర్, అటుపక్క రైస్ 1.6 లీటర్ ఉంటుంది. సో యాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 or 5 గుడ్ ఇనఫ్ లెట్స్ ఫర్ 1 meal. మరొక స్టాల్ దగ్గర ఉన్నాం. సో కంప్లీట్గా ఏఐతో పాటుగా భిన్నంగా ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నాం. సో ఇందులో స్పెషాలిటీ ఉంది, వీరి ఐడియా ఇన్నోవేషన్ ఎలా ఉందో వారి మాటలను విందాం. ఏంటంటారు మీ ఇన్నోవేషన్ ఏంటంటారు? మీ దీని స్టాల్ గురించి మీరేం చెప్తారు మీ కంపెనీ గురించి? సో నోవేషన్ లెర్నింగ్స్ అనేది మా కంపెనీ వేర్ వీఆర్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అండ్ ప్లేసింగ్ దెమ్. సో మేము స్టూడెంట్స్కి ఒక టెక్ ఇకోసిస్టమ్ ఎలా అయితే సిలికాన్ వ్యాలీలో బిల్డ్ అయి ఉందో అలాంటిదే బిల్డ్ చేయాలి అని ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాం అనమాట. సో వీ హ్యావ్ 3 features: లర్న్, కంపీట్, గెట్ హైర్డ్. లర్న్లో వాళ్ళకి ఫ్రీ ఇంకా పెయిడ్ వెబినార్స్ ఉంటాయి. సేమ్ గోస్ ఫర్ కంపీట్, దే కెన్ పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్, కోడింగ్ కాంటెస్ట్ అలా. హైర్డ్ ఈజ్ ఆర్ ఫీచర్ వేర్ మా హైరింగ్ పార్ట్నర్స్ నుంచి వీళ్ళు ఎవరైతే ఇక్కడ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మేము ప్లేస్ చేస్తామన్నమాట. సో ఈ 3 features దే ఆర్ మోస్ట్లీ ఇన్ కాలేజెస్ దట్ ఆర్ ఇన్ సిలికాన్ వ్యాలీ. సో అవే ఇక్కడ కూడా మేము బిల్డ్ చేయాలి అని వీఆర్ బిల్డింగ్ అ టెక్ ఇకో సిస్టమ్. ఇప్పటికీ 1.5 lakh స్టూడెంట్స్ ఉన్నారు, 70 కాలేజెస్లో సెటప్ చేసి వీఆర్ ఎక్స్పాండింగ్ ఇట్ రైట్ నౌ. సో ఏం చెప్తారు కాలేజ్ గురించి? అంటే టెక్కీ అంటే కంప్లీట్గా ఎలాంటి కాన్సెప్ట్స్ ఉండబోతున్నాయి? ఏ ఇంటిగ్రేషన్ ఉంటుందా, లేకపోతే ఎలాంటి కోర్సెస్ ఉండబోతున్నాయి? సో అన్ని టెక్నాలజీ కోర్సెస్, వెబ్ అంటే ఒక అప్లికేషన్ బిల్డింగ్ నుంచి ఏఐస్ ఎలా బిల్డ్ చేయాలి, LLMs ఎలా బిల్డ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఇన్ ఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అది కాకుండా మాది ఎలా అంటే వాళ్ళు నేర్చుకోవడమే కాదు, వాళ్ళు బిల్డ్ చేయాలి అన్నారు. సో దే విల్ నాట్ ఓన్లీ లర్న్, దే విల్ కమ్ అవుట్ విత్ అట్లీస్ట్ 2 or 3 వర్కింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ ప్రోటోటైప్స్ అలా. సో ఈరోజు ఈ సమ్మిట్లో మీరు ఒక స్టాల్లో పెట్టారు. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ ద్వారా? సో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారంటారు? సో మా దగ్గర ట్రైన్డ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఎనీ కంపెనీ దట్ ఈస్ లుకింగ్ ఫర్ హైరింగ్, అంటే మాకు ఫ్రెషర్స్ కావాలి అనంటే దే కెన్ కనెక్ట్ విత్ అస్ అండ్ వీ కెన్ హెల్ప్ దెమ్ గెట్ గుడ్ టాలెంట్ అలా. అండ్ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఏదైనా టెక్నాలజీస్ నేర్చుకోవాలి అంటే వీ హ్యావ్ ద రైట్ కైండ్ ఆఫ్ మెంటర్స్ అండ్ మంచి ఇకోసిస్టమ్ కనెక్ట్ కూడా ఉంది కాబట్టి వీ కెన్ డెఫినెట్లీ హెల్ప్. చాలామందికి చదువుకోవాలి అనుకుంటే కోర్స్ పరంగా రావచ్చు. ఒకవేళ ఎవరైనా బిజినెస్ పార్ట్నర్స్ ఇక్కడికి ఉంటే వాళ్ళకి ఎవరైనా హైరింగ్ చేసుకోవాలంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ ట్రైన్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. సో హైరింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని వీళ్ళు అక్కడికి హైర్ చేస్తూ ఉంటారు. సో స్టూడెంట్స్ మీరు ఒకవేళ మీకు ఏమైనా అందులో నాలెడ్జ్ కావాలంటే వీళ్ళని హైర్ కావండి, లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైనా మీకు హైరింగ్ కావాలంటే వీళ్ళు ఇలా ఒక ప్లాట్ఫామ్ అయితే అందిస్తూ ఉన్నారు. సో చాలా మంచిగా ఉంది ఆపర్చునిటీ అయితే. సో మరికొంతమంది కూడా ట్రై చేసే అవకాశం ఉంది. సో మరికొన్ని స్టాల్స్ కూడా చూద్దాం ఎలాంటి ఐడియాస్ ఉన్నాయి ఇంకా. రైట్, మరొక స్టాల్ దగ్గర ఉన్నాం. ప్రతిదీ కూడా ఒకదాని నుంచి ఇంకోటిలా కనిపిస్తూ ఉంది. జాబ్ ఆపర్చునిటీ కోసం చూసేవారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ అయితే హైరింగ్ కోసం రెడీగా ఉన్నాయి. సో వారి మాటలు ఏం చెప్తారు మీ కంపెనీ గురించి, మీ కంపెనీ పాలసీ ఏంటి, ఏం చెప్తారు మీ 3G HR గురించి? ఓకే, సో యాక్చువల్లీ ఇది ఒక కన్సల్టెన్సీ. ఓకే ఫైన్. సో దీస్ ఆర్ ద క్లయింట్స్ దట్ వీ వర్క్ ఫర్. ఇవి కొన్ని ఫ్యూ క్లయింట్స్ ఉన్నాయి, వేరే మేము పెట్టలేము కాన్ఫిడెన్షియల్ రీజన్ కోసం. ఇవి మన టెస్టిమోనియల్స్, క్యాండిడేట్స్ ఎవరైతే ప్లేస్ అయ్యారో ఇక్కడ వాళ్ళ గూగుల్ రివ్యూస్ ఉన్నాయి ఇక్కడ.
అండ్ దోస్ ఆర్ ద రెజ్యూమేస్ ఎవరెవరైతే ప్లేస్ అయ్యారో కంపెనీస్లో. ఓకే, అండ్ వీ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ 12,000 క్యాండిడేట్స్ని మేము ప్లేస్ చేసినాం. ఆల్మోస్ట్ 40+ రిక్రూటర్స్ ఉన్నారు మన కన్సల్టెన్సీలో. వీ వర్క్ ఫర్ ఐటీ, వీ వర్క్ ఫర్ నాన్ ఐటీ ఆల్సో, వీ వర్క్ ఫర్ లాటరల్ హైరింగ్స్ ఆల్సో. కానీ మోస్ట్లీ 60% మేము నాన్ ఐటీ కోసం వర్క్ చేస్తాం, 40% ఇస్ ఇన్ ఐటీ. మిగతా ఏమైనా ఉంటే లాటరల్ హైరింగ్స్ చేస్తాం. ఇంకా క్యాండిడేట్స్కి ఏదైతే ఉందో దట్ ఈస్ టోటలీ ఫ్రీ సర్వీస్, దీనికి ఏం ఛార్జ్ చేయం మేము. మా కంపెనీ నేమ్ వచ్చి 3G HR సర్వీసెస్. 3G HR సర్వీసెస్ అంటే 3G స్టాండ్ ఫ్రమ్ 3 జనరేషన్. ఇఫ్ ఎనీ కంపెనీ లుకింగ్ ఫర్ ద మ్యాన్ పవర్ ఇన్ ద ఫ్రెషర్స్, ద మిడ్ లెవెల్ అండ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కైండ్ ఆఫ్ మ్యాన్ పవర్ చూస్తే కనుక వీఆర్ హియర్ టు సపోర్ట్ టు దమ్. మేము హైదరాబాద్లో ఉన్నాము, ఆల్మోస్ట్ సిన్స్ 2014 నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాము. ఇప్పటివరకు 11 years ఆఫ్ జర్నీ ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ 630+ కంపెనీస్కి మేము మ్యాన్ పవర్ సప్లై చేశాము. అండ్ 12,000 మెంబర్ జాబ్ సీకర్స్కి అక్రాస్ పాండ్యాలో ప్లే చేశాము. మా ఇన్హౌస్ టీమ్ వచ్చేసి 40 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఈ చూసిన ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ప్రెషియస్ క్లయింట్స్ విచ్ వీ వర్కింగ్ ఆన్ దాట్ ఇన్ దిస్. సో వీ కేమ్ హియర్ ఫర్ TiE 50 అండ్ TiE ఈవెంట్ ఇన్ దిస్. రియలీ గుడ్, చాలా ఎక్సలెంట్ ఈవెంట్ ఇన్ దిస్. వీ గెట్ ఎ లాట్ ఆఫ్ knowledge sharing and networking and kind of collaboration for the mentor. I really appreciate this kind of initiative the event చేస్తున్నాను. I appreciate all the kind of upcoming entrepreneurship also kindly utilize this kind of events. Thank you, all the best. రైట్, ఏదైతే ఈ ఉన్న జనరేషన్లో ఏ జ్యూస్ చేసుకోవాలన్నా ఫ్రూట్స్ వదిలేస్తూ ఉన్నారు, డైట్ అంటున్నారు, ప్రతిదీ కూడా రెడీమేడ్గా అయిపోతే చాలనుకుంటా ఉన్నారు. సో అలాంటివి రెడీమేడ్ ఐటమ్స్ కానీ ఆ జ్యూసెస్ కానీ సంబంధించిన ఒక స్టాల్ అయితే ఉంది. సో ఫుల్ డీటెయిల్స్ వారండి తెలుసుకుందాం. బ్రదర్, ఏంటి మీ స్టాల్ గురించి ఏం చెప్తారు? అన్నీ కూడా జ్యూసెస్ కనిపిస్తూ ఉన్నాయి, వీటి గురించి ఏం చెప్తారు? జ్యూసెస్ కాదు, వీఆర్ అ న్యాచురల్ హెల్త్ సప్లిమెంట్ కంపెనీ. సో మాది ఏంటంటే వీఆర్ అ కాంబినేషన్ ఆఫ్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ విత్ మోడర్న్ సైన్స్ ఇంగ్రీడియంట్స్ ప్యాక్డ్ ఇన్ సింపుల్ ఫార్మాట్ అనమాట, లైక్ పౌడర్ ఫార్మాట్లో వస్తుంది. ఎవ్రీ ప్యాక్ హ్యాస్ 30 sachets ఇన్ ఇట్. ఇది ఎలా అంటే ఒక జ్యూస్ లాగా. మీరు ఇప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ పౌడర్ తీసుకొని వాటర్తో మిక్స్ చేసుకుంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు అ జ్యూస్ ఆర్ అ స్మూతీ లైక్ యూ సీ లైక్. సో ఇట్ ఈస్ ఈజీ టు కన్స్యూమ్. అంటే జ్యూస్ అనగానే ఇమీడియట్లీ డోంట్ థింక్ దట్ ఇట్ విల్ టేస్ట్ స్వీట్ ఆర్ సంథింగ్. ఇట్ ఈస్ ఫర్ హెల్త్ బెనిఫిట్స్. సో ఇట్ ఈస్ యూజువలీ అది తయారు చేసింది ఏంటంటే మనం ఫుడ్, నో మ్యాటర్ హౌ మచ్ ఫుడ్ వీ కన్స్యూమ్ అండ్ ఎంత బాగా తిన్నా కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంప్లీట్లీ ఫుల్ఫిల్ our nutritional needs on a day-to-day basis. To fulfill that gap, మేము అనేది సప్లిమెంట్స్ అనేవి తీసుకొచ్చాము. అండ్ సప్లిమెంట్స్ అన్న ఫస్ట్ కన్సెప్షన్ ఏముండదంటే ఆర్టిఫిషియల్ కానీ లేకపోతే ఇంకేమైనా సింథటిక్స్ ఉంటాయి కానీ, దట్ ఈస్ ద రీజన్. ఆ రీజన్ వల్లే వీ వాంట్ టు హ్యావ్ అ న్యాచురల్ సప్లిమెంట్ హెల్త్ కంపెనీ అని చెప్పి వీ స్టార్టెడ్ దిస్ అల్టిమేటివ్ అన్న బ్రాండ్ నేమ్తోని వీ స్టార్టెడ్ దిస్ బ్రాండ్ వేర్ వీ హ్యావ్ న్యాచురల్ హెల్త్ సప్లిమెంట్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ యువర్ డైలీ యూస్ అండ్ యూ విల్ నాట్ హ్యావ్ దట్ విడ్రావల్ సిమ్టమ్స్ ఏదైతే జనరల్గా వాట్ పీపుల్ థింక్ అబౌట్ ఏంటంటే ఇది మేము మానేస్తే ఇమీడియట్గా ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా, లేదంటే విల్ వీ హ్యావ్ ఎనీ విడ్రావల్ సిమ్టమ్స్. నో, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ దోస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ బికాస్ ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్. ఇట్స్ జస్ట్ లైక్ ఫుడ్. వీ హ్యావ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ లైక్ గ్రీన్స్ ఇస్ మేడ్ ఆఫ్ 40 డిఫరెంట్ సూపర్ ఫుడ్స్, అశ్వగంధ, మొరింగా, ఇవన్నీ మీరు వినే ఉంటారు. బట్ ఇది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం అనేది నాట్ సో ఈజీ. కొనుక్కొని దాన్ని ఈజీగా పౌడర్ చేసుకొని ఒక ప్రాపర్ జ్యూస్ లాగా ఫార్ములా సెట్ చేసుకోవడం, దట్ ఈస్ వేర్ వీ కమ్ ఇన్. అందుకని వీవ్ క్రియేటెడ్ దిస్ బ్రాండ్. రైట్, ఏదైతే స్టాల్స్లో కంప్లీట్గా ఇప్పటివరకు ఏ చూసాం, ఇంకోటి ఇంటరాక్రేషన్స్ సంథింగ్ కంప్లీట్ న్యూ ఐడియాతో వచ్చాం. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు క్లాతింగ్ స్టోర్ దగ్గర ఉన్నాం. సో వారిని అడుగుదాం ఏం చెప్తారు దాని గురించి. చెప్పండి, ఏం చెప్తారు మీ స్టాల్లో క్లాతింగ్ గురించి? చూసే కొంచెం అన్ని ట్రెడిషనల్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు వీటి గురించి? So, hi Andy, I'm Avni, founder of Aharyas. We are building an e-commerce marketplace for artisans. ఇవన్నీ these are sourced from different rural areas. ఇప్పుడు నేను వేసుకునేది ఫ్రమ్ కాళహస్తి in Andhra Pradesh. We have some products from Pochampalli. Some are block printed from Rajasthan, Jaipur, Surat. So our aim is to connect all of these together in one platform. So India అనేసరికి abroadకి when someone wants to gift వేరే కంట్రీస్లో, we don't have that strong gifting, a premium platform అనేది ఏం లేదు. So we are aiming to build that. So Indian made products ఏం కావాలన్నా మన ప్లాట్ఫామ్ will be that final stop where they can find anything. ప్రైజెస్ విషయంగా ఎలా ఉంటుంది? ఇటు చూస్తే ప్రైజెస్ ఎలా ఉండవచ్చు అప్రాక్సిమేట్గా? Usually anything that's handmade అండి, those are little expensive because ఇవి బల్క్లో చేయరు and they're customized and the colors that are used are natural along with the fabrics. So the pricing is from 2,000 to 5,000. But we have products, these are from 500, 600. So starting వచ్చేసి 600 నుంచి స్టార్ట్ అవుతాయి. సో అంటే ఇక్కడికి డెలివరీ ఓవరాల్ వాళ్ళకి ఉందా? అంటే కంట్రీస్లో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి వెళ్ళిపోతుంటారా?
worldwide we are shipping. అంటే మనం అబ్రాడ్లో ఉన్నాం, ఆ రోజు దివాళీ కావచ్చు, దసరా కావచ్చు, ఏదైనా పండగ వచ్చింది, మనకు ట్రెడిషనల్ లేదు అనుకుంటే సో వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి, బుక్ చేసుకుంటే అలా మీ ఇంటికి వచ్చేస్తే ఆ ట్రెడిషనల్ బట్టలు వేసుకొని అలా ఆ రోజు పండగ జరిపేసుకోండి. సో ఎక్స్పోలో ఈ సమ్మిట్లో కొత్త కొత్త ఇన్నోవేషన్ ఐడియాస్తో పాటు ఇలాంటి కొత్త కొత్త వెబ్సైట్లు కానీ ఐడియాస్తో ముందుకు వచ్చినాయి, చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉన్నాయి. సో మరికొన్ని చూద్దాం వాళ్ళు ఎలా ఐడియాస్ ఎలా ఉన్నాయో. రైట్, మరొక స్టాల్ దగ్గర ఉన్నాం. కంప్లీట్గా కూడా అన్నీ కూడా ఒక ఏఈ ఇంటిగ్రేటెడ్తో వచ్చాయి, అన్నీ కూడా మార్కెటింగ్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా. సో వీళ్ళేముంది, వీళ్ళేం చెప్తారో వీళ్ళు మాట్లాడదాం. ఏం చెప్తారు మీ స్టాల్ గురించి, మీ వెబ్సైట్ గురించి కానీ మీ బిజినెస్ గురించి ఏం చెప్తారు? So actually, మేము digital marketing agency. So if you see, nowadays everywhere AI is booming and all. So AI is అంటే ఇప్పుడు we use multiple tools like Paid Perplexity, ChatGPT, Claude AI. We just take the ideas from the ChatGPT and we'll try to understand from the search engines and we'll try to work on the content perspective. And we are into like from logo design to website development, social media creators, Google ads, paid ads. We do end-to-end all digital marketing services. So yeah. నేను కదా ప్రతి ఒక్కరికి కూడా ఇంటిగ్రేటెడ్ బిజినెసెస్ కానీ ఇవన్నీ కూడా హైర్ చేసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు అందిస్తూ ఉన్నారు. సో ఇలాంటి స్టాల్స్ మొత్తం కూడా కంప్లీట్గా ఇలాంటి స్టాల్సే ఉన్నాయి. ఇలా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, మీకు బిజినెస్ ఐడియాస్ కావాలన్నా అండ్ అలాగే కొత్త ఇన్నోవేషన్స్ వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సమ్మిట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్లో కనిపిస్తూ ఉంది. సో మరికొన్ని స్టాల్స్ ఉన్నాయి, వీళ్ళు అవి కూడా చూసేది.